యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను అని రాయబడించడం. క్రీస్తుని వెంబడిస్తున్నాడట. ఆ పదం మనకు చాలా సింపుల్గా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు వెళుతున్నారు దారంట. మార్గంలో ఆయన కనబడింది ఎవరంటే ఒక లేవి, లేదంటే ఒక మత్తయి అని ఒక మనుష్యుడు. ఒక మత్తయి అనే మనుష్యుడిని చూసి ఆయన అంటున్న మాట ఏంటంటే, నీవు లేచి నన్ను వెంబడించు అన్నాడు. చూడండి, నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ మాట చెప్పగానే అతడు లేచి ఆయనను వెంబడించాడట. ఒకే ఒక్క పిలుపు, ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క ఆహ్వానం. ఆ ఒక్క మాటతో ఆయన వెంబడించేశాడు. దీనికి వెంబడిస్తున్న ఈయన జీవితం గురించి మనకు కొన్ని సంగతులు తెలియాలి. ఇంకా చెప్పాలంటే ఎవరి ఈయన అన్నప్పుడు మత్తయి గారు అని రాయబడి చూడండి. అంటే ఈ సువార్త రచించినటువంటి వ్యక్తి, ఈ సువార్తను మనకు రాసిచ్చినటువంటి వ్యక్తి. ఈ సువార్తను రాసిన వ్యక్తి గురించి పరిచయం చాలా చిన్నగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జక్కయ్య గారి గురించి ఎక్కువ ఉంటుంది. మనందరూ తెలుసు కదా, సుంకరి అయిన జక్కయ్య గారు. ఈయన కూడా సుంకరే, కానీ ఈయన కంటే ఆయన గురించి ఎక్కువ రాయబడింది ఒక అధ్యాయంలో, లోకాసు వార్తలో. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యుడైన అపోస్తలుల్లో ఒకడైన మత్తయి గారి గురించి మాత్రం చాలా తక్కువ సందర్భాలు మనకు కనబడతాయి. అందుకే ఎక్కువగా మనం మత్తయి గారి గురించి పెద్దగా మాట్లాడుకోం. మత్తయి గారి గురించి పెద్ద ప్రసంగాలే ఉండవు. ఇంకా చెప్పాలంటే మత్తయి గారి గురించి మాట్లాడుకున్న ప్రసంగాల కన్నా జక్కయ్య గారి గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నది క్రైస్తవ సమాజం. కాబట్టి చాలా తక్కువ ఆలోచిస్తుంటారు ఈయన గురించి. కానీ ఈయన చరిత్ర మనం తెలుసుకోవాలి. ఏంటి ఈయన గురించి మనం తెలుసుకోవాల్సిందంటే, మత్తయి గారు రాసిన సువార్తతోనే కొత్త నిబంధన ప్రారంభమవుతుంది. బైబిల్ కూర్పు జరిగేటప్పుడు మొదటి పుస్తకం ఏది ఉండాలని నిర్ణయించారు? మత్తయి సువార్త. పని ఫస్ట్ రాసింది ఇదేనా అంటే కాదు. మొదట రాయబడిన సువార్త మత్తయి సువార్త కాదు. సువార్తల్నే మనం తీసుకుంటే మొట్టమొదటిగా రాయబడిన సువార్త మార్కు సువార్త అంటారు. మార్కు గారు మొదట రాశారు, తర్వాత మత్తయి సువార్త రాయబడింది అని. ఇంకా చెప్పాలంటే కొంతమంది పండితులైతే మార్కు గారు రాసిన సువార్తను బట్టి ఇన్స్పైర్ అయ్యి ప్రేరణ పొంది మత్తయి గారు సువార్త రాయడం ప్రారంభించారు అని కూడా చెప్తారు. అంటే ఆయన బట్టి ఈయన ప్రేరణగా తీసుకుని రాయడం ప్రారంభించాడు. కానీ రెండవదిగా రాయబడిన మొదటి మాత్రం దీన్నే పెట్టారు, మొదటి సువార్తగా. అంటే కొత్త నిబంధన ఈ సువార్తతోనే ప్రారంభించాలి, నూతన నిబంధన ఈ సువార్తతోనే ప్రారంభించాలి, 27 పుస్తకాల్లో ఈ పుస్తకమే ముందుండాలి అని ప్రథమ స్థానాన్ని ఈ సువార్తకి ఇచ్చారు. అంటే ఎలాంటి సువార్త మీరు గమనించండి. చిన్న సువార్త కాదు ఇది, చాలా విషయాలు రంగరించి రాసినటువంటి సువార్త. ఇంకా చెప్పాలంటే ప్రభువు యొక్క బోధను అక్షరం పొల్లుపోకుండా లిఖించినటువంటి సువార్త. కొండ మీద ప్రసంగం ఎవరు రాశారు? మత్తయి గారే రాశారు. అందుకే మత్తయి గారికి ఒక పేరుంది, రికార్డర్ అని. ప్రభువారు చెబుతున్నప్పుడు రాసేసేటట్టు ఈయన, రాసుకునేవాడట. ఎందుకంటే కాస్త చదువుకున్నవాడు, అపోస్తలుల్లో కాస్త జ్ఞానం కలిగిన వాడు, కాస్త చదువు తెలిసినవాడు. ఎందుకంటే ధనవంతుడు, విద్యావంతుడు, చాలా విషయాల్లో కాస్త అగ్రగణ్యుడిగా కనబడుతూ ఉంటాడు. కాబట్టి ఈయన రాసుకునేవాడు. పద్దులు రాయడం ఈయనకు అలవాటు. అదే అలవాటు ప్రభువు మాటలు కూడా రాసుకున్నాడట. అందుకే అక్షరం పొల్లుపోకుండా ఆ ప్రసంగం మొత్తం మనకు రాసిస్తూ ఉంటాడు. ఇలా రాసినటువంటి సువార్తను లిఖించినటువంటి ఆయన ఎవరంటే మత్తయి గారు. మత్తయి గారు. ఈయన గురించి మనకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. కానీ కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి. ఈయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని కోచింగ్ చేస్తూ ఉంటాడు. ఏం కోచింగ్ చేస్తాడు ఈయన అంటే,
ఈ నుంచి మన ఆత్మీయతను పెంపొందించుకునే పాఠాలు ఏమైనా ఉంటాయంటే బోల్డ్ ఉన్నాయి. ఆ పాఠాలను మనం నేర్చుకోవాలి. మీరు గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభులు వారట ఆయన చూసి రమ్మంటున్నాడు. ఆయన ఎవరినో గాని పిలవడు, ఆయన ఎంపిక చేసి ఎన్నిక చేసి ఏర్పరిచి మరి పిలుస్తాడు. పై వచనాలు మీకు కనబడుతుంటాడు. ఒక ఆయన ఇంటికేమో తీసుకొచ్చారు, మంచముతో తీసుకొచ్చారు, పక్షవాయువుతో పడిపోయిన వాడిని తీసుకుని వచ్చారు. చివరికి ఆయన ముందు పెడతా ఆయన అన్నాడు, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని వెళ్ళిపో అన్నాడు. అదే కదా కనబడుతుంది. పై వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, నీ మంచం ఎత్తుకి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని ఏం చేయి, వెళ్ళిపో అన్నాడు. చూడండి ఏమన్నాడు, నీ ఇంటికి పొమ్మన్నాడట. కొందరిని రమ్మండు, ఏమంటాడు, ఆయన దగ్గరికి స్వస్థత కోసం వచ్చాడు. వచ్చిన వాడిని నేను చెయ్యను పొమ్మన్లా, చేసేసేమంటున్నాడు, పొమ్మంటున్నాడు. స్వస్థపరిచిన తర్వాత నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆయన వెళ్ళిపోమన్నాడు, ఈయన దగ్గరకు వచ్చి మాత్రం రమ్మంటున్నాడు. ఈయన దగ్గరకు వచ్చి రమ్మన్నాడు. మత్తయ్య గారిని మాత్రం రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఈయన క్యారెక్టర్ అలాంటిది. ఈయన గురించి ప్రభువుకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన పిలుస్తూ అంటున్నాడు, నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. చూడు, నీ వచ్చి నన్ను వెంబడించు. ఎవరైనా అంటే సుంకపు మెట్టు దగ్గర ఉన్నాడట. సుంకపు మెట్టు అంటే పన్నులు వసూలు చేసేటటువంటి ఒక ఆఫీసు. పన్నులు వసూలు చేసే ఒక ట్యాక్స్ ఆఫీసర్ ఈయన. ఒక అత్యంత ఉన్నత పదవి కలిగిన వాడు, ఉద్యోగం కలిగిన వాడు. అలాంటి పరపతి కలిగిన వాడిని పిలిచి అంటున్నాడు, నీ వచ్చి నన్ను వెంబడించు. ఆయన వెంబడించమనగానే వచ్చేసాడట. ఎలా వచ్చేసాడు? సమస్తం విడిచిపెట్టి వచ్చేసాడు. ఆయన వెంబడిస్తున్నాడు. ఏంటి ఈయన పరిస్థితి అంటే, సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి, ఒక ట్యాక్స్ కలెక్ట్ చేసే ఆఫీసర్. ఈ ఆఫీసర్ని దేవుడు పిలుస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుస్తున్నాడు. ఈయన పొజిషన్ ఏంటంటే చిన్నది కాదు అయింది. పన్నులు వసూలు చేసే ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి ఆయన పరపతి వేరు, సామాన్యంగా ఉండదు. ఆ కాలంలో ఆ పోస్ట్ కావాలంటే బోల్డ్ అంత డిమాండ్ ఉంది. డిమాండ్ కలిగిన పోస్ట్ అది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి సంపాదించుకోవాలి. ఈరోజు బ్రాందీ షాపుల కోసం ఏం చేస్తున్నారు చెప్పండి? బ్రాందీ షాపుల కోసమే టెండర్లో ప్రభుత్వం దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? ఇది బ్రాందీ షాప్ కంటే విలువైంది. ఒక బ్రాందీ షాప్ కోసమే ప్రభుత్వం దగ్గర నుంచి రప్పించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి. దేనికంటే దాని దగ్గర నుంచి ఆ పోస్ట్ కనుక, ఏ పోస్టు, బ్రాందీ అమ్మే పోస్ట్ వస్తే ఏం చేయొచ్చు? బోల్డ్ అంత సంపాదించవచ్చు. దానికి ఎంత లక్షల్లో కాదు, కోట్లలో పలుకుతుంది. టౌన్ బట్టి, ఏరియాని బట్టి, ప్రదేశాన్ని బట్టి కోట్లు పలుకుతుంది. ఏంటి? ఒక షాపు, ఒక బ్రాందీ షాపుకే కోట్లు కట్టాలి. దేనికి? ప్రభుత్వానికి. అలాంటిది ఆ కాలంలో సుంకపు మెట్టు సంపాదించాలంటే ఎంత కట్టాలి? మీరు గమనించండి. ఎంత కట్టాలి? ఎంత సంపాదించి వాళ్ళ కాళ్ళ ముందు పోయాలి? అది సామాన్యులకు వచ్చేది కాదు. అత్యంత ధనాన్ని తీసుకుని వెళ్ళి ప్రభుత్వానికి కడతేనే తప్ప పోస్ట్ ఎవరు. అందుకే ఆ సుంకపు మెట్టుని కొనుక్కోవాలి. అందుకే ఆయన గల్లీ సముద్ర తీరాన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక సుంకపు మెట్టును కొనుక్కున్నాడట, రోమా ప్రభుత్వం దగ్గర నుంచి. అంటే ఎంతో డబ్బు వెచ్చించుంటాడు. అంత వెచ్చించాడంటే ఈయన ధనవంతుడు, ధనం కలిగిన వాడు. పైగా అది సామాన్యమైన లాభం కాదు. జక్కయ్య గారి గురించి మనకు రాయబడుతుంది కదా, ఎంత సంపాదించాడు ఆయన? విపరీతంగా సంపాదించాడు. ఆ రోజు సుంకరైతే డబ్బులకు కొదువు లేదు. ఇంకా మన పరిభాషలు చెప్పాలి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నేడు అంబానీ గారు ఉన్నారు కదా, ఆయన కంటే కూడా ఎక్కువ సంపాదించగలరు ఆ సుంకర్లు. ఎందుకంటే ప్రతి దాని మీద పన్ను వసూలు చేస్తారు. నావ మీద పన్ను, తల మీద పన్ను, వల మీద పన్ను, చేపల మీద పన్ను. పెద్ద చేపలు పడితే ఒక పన్ను, చిన్న చేపలు పడితే ఒక పన్ను.
విదేశీ నుంచి వస్తువులు వస్తే ఒక పన్ను, స్వదేశీ వస్తువులు అయితే ఒక పన్ను, విదేశీయుడు అక్కడ తిరిగితే ఒక పన్ను, స్వదేశీయుడు తిరిగితే ఒక పన్ను. ఆ వీధిలో తిరిగిన పన్ను గట్టి తిరగాలి. ఈరోజు మనం కూడా తిరుగుతున్నాం కదా, రోడ్డు మీద హైవే మీద వెళ్ళాలంటే ఏం చేయాలి? ఓరకని వెళ్ళిపోతున్నట్టు కుదరదు. ఆ దారిలో తిరగడానికి నువ్వేం చేయాలి? పన్ను కట్టాలి. 60 కిలోమీటర్లకు టోల్ గేట్ ఉంటుంది, దానికి ఏం చేయాలి? పన్ను కట్టాలి. అటు వెళ్ళినా కట్టాలి, ఇటు వచ్చినా కట్టాలి. అందుకే ఆ టోల్ గేట్ కోట్లు వెచ్చిస్తారు. ఎందుకంటే దాని మీద బోల్డ్ అంత సంపాదించవచ్చు. ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర కోట్లు వసూలవుతాయట, రోజుకి కోట్లు. అలాంటి పోస్ట్ కలిగిన వాడు, ఆ కాలంలోనే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే పోస్ట్ అది. అలాంటి ఉద్యోగం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. రెండోది ఏంటంటే, ఆ సుంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తుంది, కొన్ని అధికారాలు ఇస్తుంది, కొంతమంది సైన్యాన్ని కూడా ఇస్తుంది, సెక్యూరిటీ. ఎందుకంటే సుంకర్ల మీద ఏం చేయొచ్చు? ప్రజలు దాడి చేయొచ్చు కాబట్టి దాడి చేయకుండా వాళ్ళ నుంచి కాపాడడానికి సైన్యాన్ని ఇస్తుంది, వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. నేడు ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఉంటుంది చూశారు, ఆ టైపులో సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పన్ను కట్టను అంటే సైన్యం వాళ్ళని బలవంతంగా కట్టిస్తారు. సుంకర్ల మీదకి ఎదురు తిరిగితే తీసుకెళ్ళి లోపలేస్తారు. అంటే అధికారం ఉంది, తర్వాత హోదా ఉంది, సైన్యం ఉంది, సెక్యూరిటీ ఉంది, పరపతి ఉంది, పేరుంది, ఇన్ని విధాలుగా ఉంది. అలాంటి పోస్ట్ అయింది. పైగా సుంకర్లకి ఎవరితో సంబంధాలు ఉంటాయి? డైరెక్ట్గా రాజులతో సంబంధాలు ఉంటాయి, మంత్రులతో సంబంధాలు ఉంటాయి, రాజ్యాధికారం కలిగిన వారితో సంబంధాలు కలిగి ఉంటాయి. ఇలాంటి సంబంధాలు కలిగిన వాడు ఆయన, రాజులతోనే డీల్ చేయగలడు. అలాంటి స్థితి కలిగిన వాడు ఆయన, అలాంటి పోస్ట్లో ఉన్నాడు. అలాంటి ఆయన్ని పిలిచట ఒక ఆయన అంటున్నాడు, నీ వచ్చి నన్ను వెంబడించు. వచ్చి వెంబడించమంటే ఆయన ఏం చేశాడు? వచ్చేసాడటండి. అది విచిత్రం. వచ్చి వెంబడించమంటే వచ్చేసాడట. ఏంటి? ఆ స్థితిలో ఉన్నవాడు వచ్చేసాడంటే వచ్చేసాడు. ఆ స్థితిలో ఉన్నవాడు వచ్చేసాడు. అన్నీ వదిలేసాడంటే, వచ్చేయడం అంటే ఊరకన వచ్చేయడం కాదు, అన్నీ ఏం చేయాలి? ఇప్పుడు వదిలేసి వచ్చేయాలి. ఈరోజు మనకున్నవి చిన్న చిన్న వ్యాపారాలు, వాటిని వదిలి రాలేము. పైగా పూర్తిగా వదలక్కర్లేదు. ఎంతసేపు? ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు వదిలేచ్చేవాళ్ళు ఉన్నారా? కొందరు రారు. కొందరు వచ్చినా కొందరు రారు. గంటల వ్యవధిలో వదలలేం. వ్యాపారాలు మానలేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ చిన్న చిన్న షాపులు కట్టేసిన, ఒకవేళ రోజుకి కోట్లు సంపాదించే వాళ్ళు, టర్న్ ఓవర్ చేసేవాళ్ళు వ్యాపారాలు ఆపేసి దేవుని సన్నిధికి వస్తారా? రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? కోట్లు పోతాయి. ఒక రోజు వ్యాపారం వదిలేస్తే కోట్లు పోతాయని చెప్పి దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక రోజు ఉద్యోగం వదిలేస్తే మాకు జీతం తగ్గిపోద్దని చెప్పి వదిలేసేవాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి వదిలేసేవాళ్ళు. ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, దేవుణ్ణి వదిలేసి ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చెబుతున్న మాట మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పిలవగానే తనకున్న సమస్తం ఏం చేశాడట? వదిలేసాడటండి. ఎంత పరపతను వదిలేశాడు. వదిలేసి ఆయన వెంబడ రావడం మొదలుపెట్టాడు. ఆ వెంబడ వస్తే ఏం చేస్తున్నాడు చూడండి. ఈ రాయబడుతున్న ఈ మాటలు వెంటనే వదిలేసాడట. సమస్తం విడిచిపెట్టేసి క్రీస్తును వెంబడించడం ప్రారంభించారు. మరి గమనించండి, మత్తయి గారు ఏదైనా క్రీస్తు కోసం వదిలేయగలడు, దేన్నైనా విడిచిపెట్టేయగలడు. ఇది మత్తయి గారి క్వాలిఫికేషన్ నెంబర్ 1. ఇక రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు చూడండి. దీని గురించి ముందు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటదంటే, మత్తయి సువార్త మొదలుపెట్టారు కదా, ప్రత్యేకమైన సువార్త. కానీ ఈ సువార్తను
ఆయన ఎక్కడ తన పేరట రాయలేదట. ఈ సువార్త ఎవరు రాశారో కనిపెట్టడానికి తర్జన భర్జన పడ్డారటండి బైబిల్ పండితులు. ఈ సువార్త ఎవరు రాశారు తెలుసుకోవడానికి. ఎందుకంటే ఆయన పేరు ఎక్కడ పెట్టుకోలేదట, ఇది నేను రాసిన సువార్త అని. కానీ ఇది ఆయన రాసిందే అని కనిపెట్టారు. ఆయన చెప్పలేదు. దేవుని కోసం సమస్తం విడిచిపెట్టి వచ్చేసాడు. రెండవది, ఆయన ఎక్కడ దేవుని పని చేసిన చెప్పుకునే లక్షణం ఆయనకి లేదు. మీరు కొంతమంది చూడండి, చేసేది చిన్నదైనా చెప్పేది మాత్రం పెద్దగా ఉంటుంది. మత్తయి గారు ఎంత పెద్ద సువార్త రాసి ఎక్కడ కూడా ఏం చెప్పలేదట. కానీ చెప్పకపోయినా పండితులు కనిపెట్టారు, ఇది ఎవరు రాసిన సువార్త, పలానా వాళ్ళు రాసిన సువార్త. ఎలా కనిపెట్టారంటే ఒక చిన్న విషయాన్ని బట్టి కనిపెట్టారు. ఏంటి ఆ చిన్న విషయం అంటే ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి. ఏమన్నాడు? ఇంటిలో భోజనమునకు యేసు కూర్చున్నప్పుడు. దీన్ని బట్టి కనిపెట్టారట. దీన్ని బట్టి ఎలా కనిపెట్టారంటే ఇదే విషయం మిగిలిన సువార్తలో కూడా కనబడుతుంది మనకి. చూడండి ఆ మాట. లోకగా రాసిన సువార్త 5వ అధ్యాయం. లోకగా రాసిన సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. సమస్తం విడిచిపెట్టేశాడట, ఆయన వెంబడించాడు. మీరు గమనించండి, ఈ పదం ఎంత క్లియర్గా చెప్తున్నా చూడండి. సమస్తం విడిచిపెట్టేశాడట. ఏం విడిచిపెట్టాడంటే ఇందాక నేను చెప్పాను కదా, ఉద్యోగం విడిచిపెట్టేశాడు, సంపద విడిచిపెట్టేశాడు, పరపద విడిచిపెట్టేశాడు, సమస్తం విడిచిపెట్టి వెంబడిస్తున్నాడు. ఇది చిన్న విషయం కాదు. ఇంకా చెప్పాలంటే శిష్యులందరికంటే ఎక్కువ శాతం కోల్పోయింది ఎవరో తెలుసా? మత్తయి గారే. మిగిలిన అపోస్తుల్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలా పిలిచారు? వలలు కడుక్కుండగా పిలిచాడు, వలలు బాగు చేసుకుండగా పిలిచాడు. రాత్రంతా ప్రయాసపడ్డారట, వాళ్ళకి ఏమీ పడలేదు. పడనప్పుడు, వలలు కడుక్కుంటున్నప్పుడు, ప్రయోజనం లేని పనిలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి నన్ను వెంబడించండి అన్నారు. అప్పుడు వాళ్ళు వెంబడించారు. వాళ్ళ దగ్గర అప్పుడు చిల్లు కావలేదు. కానీ ఈయన దగ్గర ఏముంది? బోల్డ్ అంత ఆస్తుంది, బోల్డ్ అంత రాబడొచ్చే ఉద్యోగం ఉంది. అలాంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాడట. ఇంకోటి ఏంటి తెలుసా? ఒకవేళ శిష్యులు మరలా వెనక్కి వెళ్ళిపోయినా వలలు అక్కడే ఉంటాయి, పడవలు అక్కడే ఉంటాయి, మరలా ఏం చేయొచ్చు? వలేసుకోవచ్చు. ఒకవేళ మత్తయి గారు గనక ఉద్యోగం వదిలేస్తే మరలా వెనక్కి వెళ్ళి చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఇది ఒకసారి విడిచిపెట్టేస్తే మరలా రాదు. అందుకే పేతురు గారు మరలా వెనక్కి వెళ్ళిపోయి వల వేసుకున్నట్టు ఉంటుంది. కానీ మత్తయి గారు మరలా వెనక్కి వెళ్ళడానికి ఉండదు. ఆయన ఉద్యోగం మరలా ఉండదు ఒకసారి వదిలేస్తే. కానీ వదిలేసి వచ్చేసాడు. వదిలేసి వచ్చేసి ఆయన వెంబడిస్తున్నాడు. వెంబడిస్తున్నప్పుడు ఈయన గురించి ఇక్కడ రాయబడుతున్నమాట చూడండి. ఏమన్నాడు? అతడు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను అని రాశాడు. చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆ లేవి తన ఇంట అన్నట్టు. చూడు, ఆ లేవి తన ఇంట అంటే ఇక్కడ పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ లేవి తన ఇంట అన్నాడు. ఇదే విషయాన్ని మార్కు సువార్తికుడు రాస్తే ఏమంటున్నాడు? మార్కు సువార్తికుడు రాస్తూ 2వ అధ్యాయం 15వ వచనం. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా అని రాయబడి చూడు. ఇక్కడే రాయబడుతుంది అతని ఇంట భోజనమునకు. అక్కడేమనుంది? ఆ లేవి తన ఇంట గొప్ప విందు చేశాను. తన ఇంట అని లోకాసు వార్తకుడు రాస్తున్నాడు. ఇక్కడేమన్నాడు? అతని ఇంట అని మార్క్స్ వార్తకుడు రాస్తున్నాడు. ఈ విషయం మత్తయి సువార్తకు వచ్చేసరికి అతని ఇంట అని చెప్పలేదు. నెక్స్ట్ అతని ఇంట అని చెప్పలేదు, తన ఇంట అని చెప్పలేదు. మరేం చెప్తున్నాడు? ఇంటిలో భోజనమునకు కూర్చున్నప్పుడు. ఈ ఒక్క చిన్న విషయాన్ని బట్టి మత్తయి గారు రాసింది లేదా సువార్త మత్తయి గారే రాశారు అని డిక్లేర్ చేశారట. ఎందుకంటే
వాళ్ళైతే ఆ పర్సన్ వేరే అన్నట్టు చెప్తున్నారు, వేరే అన్నట్టు. ఇక్కడ మత్తయి గారు అతను కానీ అతడు కానీ లేదా ఆ లేవి అని మాట్లాడకుండా ఏమని రాశాడు? ఆ ఇంట్లో భోజనమునకు కూర్చున్నప్పుడు అని రాశాడు. మీరు గమనించండి, ఎవరైనా మన బంధువులు, మన స్నేహితులు మన ఇంటి బయట మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మన ఇంటి బయట మాట్లాడుకుంటే మనం పిలుస్తాం, ఏమని? ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందామండి. ఇంట్లోకి వెళ్ళి ఎందుకన్నావు? ఆ ఇల్లు ఎవరిది? నీది. ఒకవేళ నీది కాకపోతే, పక్కింటి వాళ్ళది అయితే, మీ ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చా అని అడుగుతాం. అదే మన ఇల్లు అయితే ఇంట్లోకి వచ్చి కూర్చోడట. ఇక్కడ అతడు అని మాట్లాడకుండా, అతడు అని మాట్లాడకుండా, లేదా ఆ ఇంట్లో అని మాట్లాడకుండా ఏమని మాట్లాడుతున్నాడు మత్తయి గారు? ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా నడుచుడు. ఈ ఒక్క పదం బట్టి అనుకున్నారట, అయితే ఇది రాసింది ఈయనే. ఎందుకంటే ఇది ఎవరిదో అన్నట్టుగా మాట్లాడట్లేదు. ఆ ఇల్లు ఎవరిది? ఆ సువార్త రాస్తున్న వాళ్ళదే అని డిక్లేర్ చేసి, ఈ సువార్త ఎవరు రాశారు? మత్తయి గారు రాశారని చెప్పి డిసైడ్ చేశారట. మీరు గమనించండి, ఆ ఒకే ఒక్క మాటను బట్టి డిసైడ్ అయ్యింది. అది ఆయన మాత్రం చెప్పుకోలేదు. ఇంత అద్భుతమైన సువార్తను రాసి ఎక్కడా కూడా తన పేరు మెన్షన్ చేయలేదట. మెన్షన్ చేయకుండా ఏం చేశాడు? రాసేసాడు అంతే, రాసి వదిలేసాడు అంతే. మత్తయి గారిని దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయనకి పని మీద దృష్టి ఉంది తప్ప దేని మీద దృష్టి లేదు, పబ్లిసిటీ మీద దృష్టి లేదు. మరి మనకు దేని మీద ఉంటుంది? పని మీద తక్కువ ఉంటుంది, పబ్లిసిటీ మీద మనసు ఎక్కువ ఉంటుంది. అందుకే చేసే పని చిన్నదైనా చేయించుకునే పబ్లిసిటీ మాత్రం పెద్దది. ఏది చేసినా మనం చేసే పని ఏంటి తెలుసా? అది మనమే చేసామని సమాజానికి డంకాపదంగా చెప్పాలి. ఇది నేనే చేశాను, ఇది నేనే చేశాను, ఇది నేనే చేశాను గుర్తించాలి. ఒకవేళ నీవు చేసిన మేలు వాళ్ళు చెప్పకపోతే తట్టుకునే హృదయాలు లేవు ఈరోజు. అందుకే మనం చేసిన సాయాన్ని సెల్ఫీలు తీసుకోవాలి, మనం చేసిన ఉపకారాన్ని పోస్టులు పెట్టుకోవాలి, మనం చేసిన ప్రతి దాన్ని ప్రతి ఒక్కరికి చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. కానీ మత్తయి గారు దేవుని కోసమే చేసిన ఏది ఎక్కడ చెప్పుకునే లక్షణం లేదట. ఇది మత్తయి గారికి ఉన్నటువంటి లక్షణం. అందుకే రాయబడుతున్న మాట ఎంత సింపుల్గా రాశాడు చూడండి. ఇదిగో ఆయన పిలిచినప్పుడు సమస్తం విడిచిపెట్టి వెంబడించాడు. రెండవది, ఆ ఇంట్లోకి భోజనానికి వచ్చాడు అంటాడు చూడండి. తన గురించి ఎక్కడా మాట్లాడుకోకుండా ఎంత సింపుల్గా రాసుకుంటున్నాడు. ఇక మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారికట భోజనం ఏర్పాటు చేశాడట. రాయబడిన మాట ఎలా ఉంది చెప్పండి? ప్రభువుని ఎక్కడికో భోజనానికి పిలిచాడు, ఇంట్లోకి వచ్చిన వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఇది చాలా సింపుల్ కనబడుతుంది మనకి. కానీ ఇదే విషయాన్ని లోకాసువార్తికుడు అన్నాడు. ఏమని? 5వ అధ్యాయం అతడు ఎలాంటి భోజనం ఏర్పాటు చేశాడో రాయబడుతున్నమాట చూడు. 5వ అధ్యాయం చదివిన వచనం 28వ వచనం. ఆ లేవి తన ఎంట ఆయనకు గొప్ప విందు చేశాడటండి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే పిలిచారో, పిలిచిన వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఈయన వెళ్ళిపోకుండా ఒక పని చేశాడట. ఏంటా పని? ఏం పని చేశాడు ఈయన? ఒక విందు చేశాడటండి. ఎందుకు విందు ఏర్పాటు చేశాడు? పైగా ఎలాంటి విందు కదట. ఎలాంటి విందు? గొప్ప విందు. గొప్ప విందు అని దేనంటారు? గొప్ప విందు అని దేనంటారు? గొప్ప విందు అని దేని గురించి మాట్లాడుకుంటారు? ఇంకా చెప్పాలంటే మత్తయి గారు చేసిన విందు ఎలాంటిదో తెలుసా? లోకా గారు సువార్త రాస్తున్న టయానికి కూడా, లోకా గారు సువార్త రాస్తున్న టయానికి, ఎందుకంటే లోకా గారు అందరినీ అడిగి రాశాడు సువార్త. ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రజల్ని ఎంక్వైరీ చేసి రాశాడు. ఆ ప్రజల్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా లోకా సువార్తలో రాస్తున్న ఆ సమయానికి కూడా ప్రజలందరూ మాట చెప్పుకున్నారు. ఏంటి ఆ మాట? ప్రభువును వెంబడించేటప్పుడు
మత్తయి గారు విందు చేశారు. ఎలాంటి విందు? గొప్ప విందని ప్రజలందరూ మాట్లాడుకున్నారట. ప్రజలందరూ సుమారు ఆ విందు చేసేప్పటికీ ఒక 50 సంవత్సరాలు అయిపోయినా 50 సంవత్సరాల తర్వాత కూడా మత్తయి గారు చేసిన విందు మారుమోగిపోతుంది. అలాంటి విందు చేశాడు. అంటే ఆ విందు ఎలాంటి విందో మీరు ఆలోచించండి. ఎలాంటి విందు ఇది? ఇది మనకు అర్థం కావాలంటే నిన్నగాక మొన్న మనకు జరిగింది ఒక విందు. టీవీల్లోనూ పేపర్లోనూ యూట్యూబ్లోనూ మారిమోగిపోయింది. ఏంటి ఆ విందు? అంబానీ గారు అబ్బాయికి పెళ్లి చేశాడట. పెళ్లి చేశాడు. ఎంత ఖర్చు పెట్టి చేశాడు? ఎంగేజ్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా అండి? 1000 కోట్లు ఖర్చు పెట్టాడట ఎంగేజ్మెంట్కి. ఒక ఎంగేజ్మెంట్కే 1000 కోట్లు ఖర్చు పెట్టాడట. ఆ విందు గురించి మారుమోగిపోయింది. ఎప్పటికీ మాట్లాడుకుంటున్నారా? ఎప్పటికీ మాట్లాడుకుంటున్నారు. అది ఎలాంటి విందు? అది గొప్ప విందు. దాంట్లో ఐటమ్స్ గురించి మాట్లాడుతూ చెప్తున్నారు. ఇదిగో ఇన్ని రకాల ఐటమ్స్ వేశారు. ప్లేట్లో వేయడానికి ప్లేట్ సరిపోలేదు, తినడానికి కడుపు సరిపోలేదు, అన్ని రకాలతో ఆయన విందు చేశాడు అని చెప్పుకున్న తన కొడుకు పెళ్ళి అలా చేశాడు. దాన్ని గొప్ప విందు అంటారు. గొప్ప విందు అంటారు. మీరు గమనించండి, ఈరోజు అంబానీ గారి విందు గురించి ఎలాగైతే మాట్లాడుకున్నారో ఆ రోజు మత్తయి గారు చేసిన విందు గురించి అలా మాట్లాడుకున్నారట. ఎవరి కోసం చేశాడు? యేసుక్రీస్తు కోసం. మీరు గమనించండి, ఆల్రెడీ సంపద పోయింది. ఆయన పిలవగానే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు, తన వ్యాపారాన్ని విడిచిపెట్టేశాడు, తన ఆస్తిని విడిచిపెట్టేశాడు. వస్తూ ఆయన చేస్తున్న పని ఏంటి తెలుసా? క్రీస్తు నన్ను పిలిచాడని చెప్పి ఒక అద్భుతమైన విందు చేసి ఒక సభ ఏర్పాటు చేశాడు. ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడట. ఆ విందు దద్దరిల్లిపోయే విందు. వీధి వీధి, ఊరు ఊరు, ప్రతి చోట ఆ విందు కోసం మాట్లాడుకున్నారు. అంత గొప్ప విందు చేశాడట. దేనికి? ప్రభువును గణపరచడానికి. దేనికి చేస్తున్నాడు ఈయన అన్నప్పుడు ఈయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మీరు ఎప్పుడు గమనించండి, మత్తయి గారి జీవితం ఒక సుంకర్ని యూదులు నీచంగా చూస్తారు. ఇంకా చెప్పాలంటే దేవాలయంలోకి వెళ్ళినవారు, పరిసేయుడు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, సుంకరి దేవాలయం బయట ఉండి ప్రార్థన చేస్తాడు. దేవాలయంలోకి రాకూడదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే, యూదుల ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరిగిన, ఫంక్షన్లు జరిగిన ఏ విందుకి వీళ్ళ పిలవరు. ఎందుకంటే వెలివేయబడినటువంటి జనాంగం వీళ్ళు. సుంకర్ని వెలివేస్తారు. ఇంకా చెప్పాలంటే వేశ్యల కంటే కూడా నీచంగా చూస్తారు సుంకర్లని. వేశ్యల కంటే నీచంగా. ఎందుకు అలా చూస్తారంటే, నువ్వు జాతి హక్కు నమ్మేసుకున్నావు, నువ్వు జాతి నమ్మేసుకున్నావు. యూదులు అనగానే గొప్ప గర్వంగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి నువ్వేం నమ్మేసుకున్నావు తెలుసా? జాతి నమ్మేసుకున్నావు. వేశ్య శరీరాన్ని నమ్ముకుంటుంది, నీవు జాతి నమ్మేసుకున్నావు అని వేశ్య కంటే నీచంగా చూసి ఎవ్వరు కూడా ఏ విందుకి పిలవరు. పైగా అతను పాపిగా చూస్తారు. ఎలాంటి పాపి? వేశ్య కంటే నీచమైన పాపిగా చూస్తారు. ఇలాంటి పరిస్థితి కలిగిన వాడు. అలాంటి ఆయన అందరూ పొమ్మంటుంటే ఒక ఆయన మాత్రం రమ్మన్నాడు. అందరూ చెయ్యంటే ఒక ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఒక ఆయన హక్కుని చేర్చుకున్నాడు. ఎవరైనా అదే యోధ జాతిలో పుట్టినవాడు, వారందరికంటే గొప్పవాడు, బోధకుడు, బోధలో అధికుడు, అలాంటి ఘనుడు పిలుస్తున్నట్టు నువ్వు నన్ను వెంబడించనగానే ఉప్పొంగిపోయిన ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నన్ను అందరూ గెంటేశారు, ఈయన మాత్రం నన్ను రమ్మంటున్నాడు. ఈ ప్రేమకు మురిసిపోయిన ఆయన, ఆ ప్రేమను అనుభవిస్తున్న ఆయన అనుకున్నది ఏంటంటే ఈయనకి విందు చేయాలి. ఆ విందు ఆయన మీద ప్రేమతో కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రేమతో. ఈ విందు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ప్రభువు ప్రేమ తన చుట్టూ ఉన్న వాళ్ళకి పరిచయం చేయాలి.
ఎలా పరిచయం చేయాలి? తనలాగే వెలివేయబడిన సుంకర్లు ఉన్నారు, తనలాగే బయటికి గెంటేయబడినటువంటి అనేక మంది ఉన్నారు. ఈ అనేక మందికి ప్రభువును పరిచయం చేయాలి. అందుకే విందు వంక, ఎందుకంటే మామూలుగా పిలిస్తే ఎవడ రాడు. ఏం పెట్టాలి? విందు పెడితే అందరూ వస్తారు, అందరూ వస్తారు. అది మీరు గమనించండి. సువార్త సభలకు కూడా ఏమైపోయినా తెలిసి ఇప్పుడు ఏముండాలి? విందు ఉండాలి, విందు ఉండాలి. ఒకప్పుడు అందుకనే ప్రభువు వాక్యం వినిపించడానికి విందు వంక అయిపోయింది. ఎప్పటికీ చాలామంది ఏమనుకుంటారంటే సభ ఏర్పాటు చేస్తే సభను పిలిస్తే ఎవరు రారు. కాబట్టి ఏముంది? ప్రేమ విందు కలదు. ఆ ప్రేమ విందు కలదనగానే అందరికి కళ్ళు జిగేలమంటాయి, కళ్ళు. ప్రేమ విందు, ఆ ప్రేమ విందు కూడా చిన్నగా ఉంటూ ఒకలా ఉంటుంది. వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ అయితే ఒకలా ఉంటుంది, నాన్ వెజ్ అయితే ఇంకోలా ఉంటుంది. ఆ నాన్ వెజ్లో కూడా మళ్ళీ రకాలు. ప్లేట్లు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 100 రూపాయల ప్లేటా, 1000 రూపాయల ప్లేటా? ప్లేట్ 1000 రూపాయలు అయితే వచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. ఇలా వేలు ఖర్చు పెట్టి విందులు చేసి వాక్యం వినిపించేవాళ్ళు ఉన్నారు. ఉన్నారు లేరా? ఉన్నారా? ఉన్నారు. అందుకే ఏ పుట్టినరోజైనా పెడతాడు, ఏ పెళ్లి రోజైనా పెడతాడు. పర్పస్ ఏంటి? విందు కాదు. నిజమైన క్రైస్తవుడైతే, నిజంగా ఆత్మీయతలో బలమైన వాడైతే ఏ కార్యక్రమం చేసినా ఒకటి ఉండాలనుకుంటాడు. ఏంటది? వాక్యం. ఏ కార్యక్రమం జరిగినా, అది పెళ్ళైనా ఏదైనా, ఏ కార్యక్రమం అయినా ఖచ్చితంగా వాక్యం ఉండాలి, వాక్యం వినిపించాలనుకుంటాడు. అదిగే సమయమును అసమయమును కూడా దేనికి వాడేస్తారు తెలుసా? వాక్యం వినిపించడానికి వాడతాడు, వాక్యం వినిపించడానికి వాడతాడు. అలా వాక్యం వినిపించడానికి విందు అనేది వంక పెట్టుకుంటారు. అందుకే మామూలుగా పిలిస్తే రారు. మా ఇంటి దగ్గర కూడికి పెట్టుకున్నాం రండి అంటే రారు. మరేంటి? అందుకే క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం ఎలాగే వెళ్ళారండి. ఈరోజు అంటే విందు, కానీ ఒకప్పుడు విందు కూడా అవసరంలా. ఒకప్పుడు ఏంటనుకున్నారు? పలహారం. అవునా కదా? పలహారం. ప్రార్థన అయిపోగానే ఏం చేసేవారు? పలహారం పెట్టేవారు. ఆ పలహారం కోసం అనేక మంది వచ్చి కూర్చునేవారు, ఇంక్లూడింగ్ పిల్లలు ఎక్కువ వచ్చి కూర్చునేవారు. ఆ పిల్లలు వచ్చి కూర్చుంటే ఆ పిల్లలకు మెల్లగా నేర్పించేవారు? పాటలు నేర్పించేవారు. ఆ పాటలకు ఆకర్షితులయ్యేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేసేవారు? పిల్లలకు పాటలు ఈజీగా పట్టేసుకుంటారు. ఇంటికి వెళ్ళి అదే పాటలు పాడుకునేవారు. మెల్లమెల్లగా భక్తి బేజాలని వాళ్ళు నాటేసేవారు. వాళ్ళని ఆకర్షించింది ఏంటి తెలుసా? ఎవరికైనా సరదాగా వచ్చి కూర్చోమంటే కూర్చోరు. ఏముంది? పలహారం ఉంది. ఒకప్పుడు పలహారం కాస్త ఏమైపోయింది? ఇప్పుడు మొత్తం పలవ పెడితేనే కానీ ఎవరు రావట్లేదు. ఇప్పుడు పలవ దగ్గరకు వచ్చాం. బిర్యానీ ఉందా? ఉంది. ఒకప్పుడైనా మామూలు పలవ పెడితే వచ్చేవారు. మరి ఇప్పుడు దమ్ము కావాలి. అందుకే చేయడానికి కూడా ఇప్పుడు చేసేవాడు కూడా దమ్ము కావాలి. అందుకే ఈరోజు సభలు చేయాలంటే భయం వేసేస్తుంది. దేనికి? స్పీకర్లను డబ్బులు అడుగుతున్నారా? లేదు. పోనీ సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా? అవసరం లేదు. సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూడా మన వాళ్ళే, సంఘస్థులే, ఫ్రీగా వేస్తానన్నారు. మరి ఏంటి ప్రాబ్లం? వచ్చే వాళ్ళకి ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. భోజనం పెట్టకపోతే నువ్వెంత గొప్ప వాక్యం చెప్పినా అక్కడ ఎవడో ఉండడు. అందుకే కొంతమంది అయితే ప్రతి ఆదివారం ఆరాధన తర్వాత ఏంటి? ఏముంటుంది? విందు ఉంటుంది. ఎందుకు? ఆ విందుంటేనే తప్ప ఎవడు రారు. అన్ని చోట్ల కాదులేండి, కొన్ని చోట్ల కొంతమంది దేనికోసం వస్తారు? విందు కోసం. చేయడం తప్పేం కాదు, చేయండి తప్పలేదు. ఎందుకంటే మన పర్పస్ ఏంటి తెలుసా? ఏం చేయాలి? వాక్యం వినిపించాలి, వాక్యం వినిపించాలి. ఈ వాక్యం వినిపించాలన్న తాడుతో ఈ విందులు ప్రారంభమైనవి. కానీ కాలక్రమేపీ ఎలా మారిపోయింది తెలుసా? ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు విందులు ఏర్పాటు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యం వద్దంటున్నారు. పెళ్ళికే భోజనాలు పెట్టుకుంటాడు. భోజనాలు లేట్ అయిపోతుందని చెప్పి ఏం ఆపేయాలి? వాక్యం ఆపేయాలి. పుట్టినరోజని పిలుస్తాడు,
కేక్ కటింగ్లు, ఆ తతంగం ఈ తతంగం, ఫోటోలు గిటోలు అన్నీ అయిపోయిన తర్వాత వాక్యం దగ్గరకు వచ్చేసరికి అంటాడు, భోజనానికి లేట్ అయిపోతుంది కాబట్టి ఏం చేయాలట, కాస్త చూసి మాట్లాడు. ఏం చూసి మాట్లాడాలి. నిన్ను ఎవడరా పెట్టమన్నాడు? అసలు ఎందుకు పెట్టావు? మళ్ళీ పైగా ఈ మధ్యకాలంలో డైలాగ్ ఏంటంటే, షుగర్లు ఉన్నాయట, బీపీలు ఉన్నాయి. ఎందుకు వచ్చేసినాయి? ఇలా అడ్డబడి తింటే షుగర్లు బీపీలో వస్తాయి మరి. కాబట్టి టైం ప్రకారం పెట్టాలట. టైం ప్రకారం ఏంటి, విందుకు లేట్ అవ్వకూడదు. మీరు గమనించండి, విందులు ఎందుకు స్టార్ట్ అయినాయి తెలుసా? ఎందుకు స్టార్ట్ అయినాయి? వాక్యం వినిపించడానికి దేవుని సన్నిధిలోకి విందులు వచ్చినాయి. ఒకప్పుడు భక్తులందరూ విందులు ఎందుకు చేర్చారు అంటే, ఎందుకు చేర్చారు తెలుసా? వాక్యం వినిపించాలంటే ఏముండాలి? విందులు ఉండాలి, పలహారాలు ఉండాలని చెప్పి పలహారాలు తీసుకుని వచ్చి విందులు ఏర్పాటు చేసి వాక్యం వినిపిస్తే, ఈరోజు మన విందుల కోసం ఏం ఆపేస్తున్నాం? వాక్యం ఆపేస్తున్నాం. నిన్నేం చేయాలి అసలు? నువ్వు దేనికి ఏర్పాటు చేసావు? ఈరోజు ఏర్పాటు చేసేవాడికి బుద్ధి లేదు. ఈరోజు భోజనం పెట్టడానికి చూపించే శ్రద్ధ ఉంది చూశారు, ఆ శ్రద్ధ వాక్యం వినిపించడం మీద లేదు. ఎవడికి వాక్యం వినిపించడం మీద ఉండలేదు, వాక్యం వినిపించడం మీద ఉండాలి శ్రద్ధ. అంతే తప్ప భోజనం పెట్టడం మీద కాదు. లేట్ అవుద్ది అయినా వాడు ఎందుకు వచ్చాడు? నువ్వు దేని పిలిచావు? భోజనం పెట్టడానికి పిలిచావా? వచ్చిన వాడు భోజనం కోసం వచ్చి ఉండొచ్చు, నువ్వెందుకు పిలిచావు? మీరు దేనికోసం పిలుస్తారు చెప్పండి? మీరు పెళ్ళిళ్ళకి పిలిచినా, నెక్స్ట్ పుట్టినరోజుకి పిలిచినా, ఏ విందుకు పిలిచినా అక్కడ వాక్య ప్రసంగం ఉందంటే మీరు దేనికోసం పిలవాలి? ప్రతి చోట మీరు గమనించండి, పెళ్లి కార్డులో కూడా ముందు ఉంటుంది ఏమని, వివాహ సందేశం. ఎన్ని గంటలకు ఉంటుందో ఉండదా? ఫస్ట్ సందేశం, నెక్స్ట్ విందు. ఫస్ట్ ఏమవ్వాలి? సందేశం అవ్వాలి. నెక్స్ట్ ఏమవ్వాలి? విందు తర్వాత. కానీ ఏమంటున్నావు? సందేశం వద్దట, మరేం కావాలి? విందు కావాలట. భోజనానికి లేట్ అయిపోతుంది. భోజనానికి అది లేట్ అవ్వడం, భోజనానికి ఎంత లేట్ అయినా ఫస్ట్ జరగాల్సిందేంటి? ముందు సందేశం జరగాలి. వాక్యం ముందు, నెక్స్ట్ తర్వాత విందు. కొన్ని చోట్ల ఉంటుందండి, ఈ మధ్యకాలం నేను చూస్తుంది ఏంటంటే, కొన్ని చర్చిలకు వెళ్తే వాక్యానికంటే ముందెట్టేస్తున్నారు. ఇలా అపర ప్రేమికులు, ఇలా మామూలు ప్రేమికులు కాదు. మరి ఎంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నాకు. ఇలా ప్రభువుని మించిన ప్రేమ వెళ్తే, ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు కంటే ప్రేమికులు ఇలా అపర ప్రేమ, మామూలు ప్రేమికులు కాదు వీళ్ళు. ఎందుకంటే క్రీస్తు కూడా 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత 3వ రోజు పెట్టాడట. ఏం పెట్టాడు చెప్పండి? అప్పుడు పెట్టాడండి భోజనం. వీళ్ళు నీరసం వచ్చి పడిపోతారేమో అని, వీళ్ళు వెళ్ళిపోవాలి మళ్ళీ తిరిగి నడుచుకుంటా. 3 రోజులు బట్టి నుంచి ఏం తినలేదు, ఏం తాగలేదు, కాబట్టి ఏం పెడదాం? భోజనం పెడదాం అనుకున్నాడు. మరి మనోళ్ళు ఆడొచ్చిందే అప్పుడు, వచ్చిన వెంటనే నడు ఎక్కడికే? పక్కన గిన్నెలు ఎట్టేసేసి గమేలలో ఇటు చేతిలో గమేలు ఎట్టేస్తాడు. ఎట్టేసి పెట్టేయడమే. పెట్టేసి తినండి. ఏంటి తినేసిన తర్వాత ఏం చేస్తా? తిన్న తర్వాత ఎవడైనా వాక్యం వింటాడండి? ఎవడంటాడు? ఎవడండో మరి ఏం చేస్తాడు? ఆడు పళ్ళు కుట్టుకుంటాడు. ఇన్ని చోటు తీసుకుని పళ్ళు కుట్టుకుంటుంటాడు. ముందు నుంచి ఉన్నవాడు ప్రసంగం చేస్తే ఇటు పళ్ళు కొడతాడు, లేదా బేరుమంటాడు, లేదా ఇంకా గట్టిగా అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అయిపోయింది, పని అయిపోయింది. ఈరోజు ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి లేదు. ప్రభువే 3 రోజుల తర్వాత పెట్టాడు. నీకెంత ప్రేమ ఏంటి? ఫస్ట్ ప్రసంగం అవ్వాలి, వాక్యం వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే కడుపు మాడిపోతున్నప్పుడు వాక్యం అంటే భలే ఎక్కుద్ది. అందుకే ఉపవాస మీటింగుల్లో వాక్యం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎందుకో తెలుసా? కడుపు కాలుతున్నప్పుడు అప్పుడు వాక్యం బాగా హృదయానికి ఎక్కుతుంది. కడుపు నిండింది అనుకోండి, హృదయం నిండదు. హృదయం నిండాలంటే కడుపు ఎండాలి. దాన్ని ఎండబెట్టి ఏం చేయాలి? హృదయం నింపు. అందుకే
ఈ ఉపవాస కూడికలు ఏవైతే ఉన్నాయో ఏం చేయాలి? మీకు విందులు కావాలా? ఏం కావాలి? వాక్యంతో హృదయం నింపండి. కడుపు నింపడానికి ట్రై చేయకండి. కడుపు ఎండుతూ ఉంటే వాక్యం హృదయం నిండగా ఉంటుంది. అందుకే విస్తారంగా వాక్యం కురవాలి. ఒక మాట చెప్తాను. మోషే గారికి దేవుడు వాక్యం ఇస్తున్నప్పుడు ఏం చేశాడు? అలా చూస్తున్నారండి మీరు. తెలీదా? తెలుసా? ఏదోటి చెప్పండి. తెలీదా? తెలియకపోతే మాకు తెలియదన్నా చెప్పండి. ఇలా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎట్టకండి. నేను కన్ఫ్యూజన్తో చచ్చిపోతాను. మీకు తెలుసో తెలియదు, ఎందుకంటే మీరు అపర పండితులు అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. ఏమీ తెలియదు అనుకో, అదే నన్ను అడుగు తీసుకెళ్ళారనుకో, వాళ్ళకి ఏం తెలియదని ఫిక్స్ అవుతాను కాబట్టి వాళ్ళని అడగను. నేనే చెప్తాను. మీకు కాస్తో కోస్తో నాలెడ్జ్ ఉంది కదా, నగరంలోనే ఉన్నారు కదా. తెలిసా తెలియదు? ఎందుకే నేను ఏ క్వశ్చన్ అడిగాను మర్చిపోతాను. ఇప్పుడు మధ్యలో ఇలాంటి బ్రేక్లు వస్తాయి. ఎందుకు ఏం అడిగాను నేను? రైట్, ఇదో జాడ్యం ఉంది నాకు. చెప్తే మర్చిపోతాను. ఇక్కడ మన దగ్గర పేపర్లు గేపర్లు ఏముండవు, అంత దైవ చిత్తం. రైట్. మోషే గారికి రాతి పలకలు ఇచ్చాడు చూసారు, వాక్యం ఇచ్చేటప్పుడు ఏం చేశాడు? 40 రోజుల పాటు ఆయనకి ఏమీ పెట్టలేదు. దేవుడు దుర్మార్గుడు కదండి, మనం అంటే ప్రేమమయులు. అందుకే వాక్యం లేకపోయినా పర్లేదు, ఏం చేయి, ముందు తినే అంటాం మనం. ఆయన అంటాడు తినకపోయినా పర్లేదు, ముందేం చేయి, విను. అందుకే తినిపించడం మీద పెట్టకండి శ్రద్ధ. దేని మీద? వినిపించడం మీద పెట్టండి శ్రద్ధ. ఆ శ్రద్ధ వినిపించడం మీద ఉంటే వాడు బాగుపడతాడు. నువ్వు తినిపిస్తే ఏమవుతుంది? ఈరోజు సంఘాల్లో కూడా అందరూ దేని మీద పెడుతున్నారు తెలుసా? శ్రద్ధ. తినిపించడం. 25 ఐటమ్స్ వేయాలి, పేకల దాకా పెట్టాలి, ఆడు బయటికి వెళ్ళి చెప్పాలి భలే పెట్టారా. అంతేగాని భలే చెప్పారు అని మాత్రం ఎవడ చెప్పట్లా, భలే పెట్టారు. ఈ భలే పెట్టడం మీద కాదు, భలే చెప్పాలి. ఆ వాక్యంతో ప్రతి ఒక్కడు హృదయం నిండాలి. మత్తయ్య గారు అనుకున్నది తెలుసా? నా ప్రభువు నన్ను పిలిచాడు, నా ప్రభువు మాటలను తాకాయి. పిలిచిన వెంటనే వెళ్ళిపోతాడంటే అర్థం ఏంటో తెలుసా అండి? పిలిచిన వెంటనే ప్రభువు పిలిచాడట, వెంటనే ఏం చేశాడు? వెళ్ళిపోయాడంటే ప్రభు గురించి తెలుసా తెలియదా? తెలుసు. అంటే మత్తయ్య గారు ప్రభువుని ఏం చేస్తున్నాడు? పిలవక ముందు నుంచే ఫాలో అవుతున్నాడు. పిలవక ముందు నుంచే. పైగా అంత సంపద, అలాంటి ఉద్యోగం వదిలేశాడంటే సామాన్యమా? అలాంటి ఉద్యోగం వదిలేశాడంటే ఊరకను వదిలేస్తాడు. ఎందుకు వదిలేశాడు? ఎందుకంటే ఆయనకి సబ్జెక్ట్ తెలుసు. ఎలాంటి సబ్జెక్ట్ తెలుసు? ఆయన పిచ్చోడు. ఏ పిచ్చోడు అనుకుంటున్నారు? పరలోకం అంటే పిచ్చి ఎక్కువండి ఆయనకి. అందుకే మీరు గమనించండి, పరలోక రాజ్యం గురించిన ఉపమానాలు ఏ సువార్తలు ఉంటాయి తెలుసు? ఎక్కువ ఏ సువార్తలు? మత్తయి సువార్తలు. మాట్లాడితే పరలోక రాజ్యం గురించి మాట్లాడతాడు ఆయన. మాట్లాడితే పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉంది. ఎందుకు ఆయన ధనాన్ని వదిలేసాడు తెలుసా? ఆయన దృష్టిలో ఆయన ధనము కంటే పరలోక రాజ్యం గొప్పది, గొప్ప ధనములు అంటది. అందుకు వదిలేశాడు. పరలోక రాజ్యం అంటే పిచ్చి ఆయనకి. అది అనేక ఉపమానాలు మనకు పరలోక రాజ్యం గురించి మత్తయి సువార్తలో ఉంటాయి. ఆ ఉపమానాలు విన్నాడు ఆయన, ఆ బోధ విన్నాడు ఆయన. ఆ బోధ విన్న ఆయన ఎప్పుడైతే ప్రభువుని పిలిచాడో, ప్రభువుని వెంబడించేటప్పుడు అనిపించింది. ఎందుకంటే నాకే కాదు ఈ విషయం ఎంతమందికి తెలియాలి? నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఈ సంగతి తెలియాలి. నన్ను పిలిచిన ప్రభువు మాటలు ఏవైతే ఉన్నాయో, నన్ను ఆకట్టుకున్న ప్రభువు మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలన్నీ మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి ఒక వేదిక ఏర్పాటు చేస్తాడు. ఆ వేదికకు వంక ఏంటో తెలుసా? విందు. అందుకే గొప్ప వాళ్ళని రప్పించాలంటే చిన్న విందులు చేయకూడదు. గొప్ప విందుకి ఎవరు వస్తారు? గొప్ప వాళ్ళు వస్తారు. మత్తయ్య గారు టార్గెట్ ఎవరు అనుకుంటున్నారు? చిన్న వాళ్ళు కాదు, పెద్దోళ్ళని టార్గెట్ పెట్టాడు. పెద్దోళ్ళని టార్గెట్ పెట్టి ఆ పెద్ద వాళ్ళందరినీ ప్రభు ముందు కూర్చోబెట్టడానికి ఒకటి పెట్టుకున్నాడట. ఏంటది? విందు. అందుకేనండి గొప్ప విందు. ఆ విందు ఎప్పుడైతే జరుగుతుందో ఆ విందుకు అనేక మంది హాజరయ్యారు. ఎవరు హాజరయ్యారు? మార్కు సువార్త.
2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి. అతని ఇంట ఆయన భోజనమును కూర్చుని ఉండగా సుంకర్లను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి యుండిరి అన్నాడు. చూడండి, అనేకులట. ఎవరు? సుంకర్లును, ఎవరు? పాపులు. ఇంకా చెప్పాలంటే యోధ సమాజం దృష్టిలో ఎవరైతే పాపులుగా ఉన్నారో గొప్ప గొప్పవాళ్ళు, ఆ పాపులందరినీ పిలిచాడట, ఆ సుంకర్లందరినీ పిలిచాడట. సుంకర్లు, పైగా సుంకర్లు అంటే ఇందాక మాట్లాడుకున్నావు, ఎలాంటి స్టేజ్ కలిగిన వాళ్ళు, అత్యంత ఉన్నత పదవి కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి. ఎక్కడ కూర్చోబెట్టాడు? ప్రభువు పాదాల దగ్గర కూర్చోబెట్టాడు. ప్రభువు పాదాల దగ్గర. వీళ్ళందరూ రావాలంటే సాధారణంగా రారు. వీళ్ళని రప్పించడానికి ఏం చేయాలి? ఒక విందు చేయాలి. ఆ విందుకు వచ్చారు. ఆ విందులో ప్రభువు వాక్యానికి పట్టబడ్డారు. ఆ విందు ఏం చేసిందో చెప్తారు చూడండి. ఇట్టివారు అనేకులు ఉండిరి, వారు ఆయనను వెంబడించు వారయ్యిరి అన్నాడు. ఏం చేశారట? మీరు గమనించండి, ప్రభువు చేసిన పనేంటి? మత్తయి, నీ వచ్చి నన్ను వెంబడించన్నాడు. మత్తయి గారు ఏం చేశారు? ఆయన వెంబడించడమే కాదు, నేను ఒక్కడనే కాదు వెంబడించడం. ఏం చేయాలి? అనేక మంది ఆయన వెంబడించేటట్టుగా నేను చెయ్యాలి. నేను ఒక్కడనే వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలి? అనేక మంది నాతో పాటు ప్రభువుని వెంబడించాలి. నేను సుంకరిగా నేను ఎలాగైతే ఆయన వెంబడిస్తున్నానో, నేను ఎలాగైతే ప్రభువుని తెలుసుకున్నానో, నాతో పాటు అనేక మంది ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువుని తెలుసుకోవాలి. తెలుసుకోవడం నేను ఏం చేయాలి? వాళ్ళందరినీ ప్రభు ముందు కూర్చోబెట్టాలి. ప్రభు ముందు కూర్చోబెట్టాలంటే ఏం చేయాలి? విందు చేయాలి. ఎలాంటి విందు చేయాలి? తేడా వస్తే దద్దరిల్లిపోయే విందు ఒకటి చేయాలి. దద్దరిల్లిపోయే విందు ఒకటి చేయాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఆయన వచ్చాడు, వస్తూ అనేక మందిని తెచ్చాడు. ప్రభు ఆయన పిలిచాడు, ఆయనతో పాటు అనేక మందిని ఈయన పిలుచుకొచ్చేసాడు. ప్రభు తన సహవాసానికి మత్తయ్య గారిని పిలిచాడు. మత్తయ్య గారు ఆ సహవాసాన్ని ఏం చేశాడు? అనేకుల్ని ఆ సహవాసంలో చేర్చేశాడు. ఒకప్పుడు మత్తయ్య గారు మాత్రమే పిలువబడ్డాడు, కానీ ఈరోజు ప్రభువు చేత అనేక మంది పట్టబడ్డారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆత్మీయ సహవాసానికి వచ్చారు కదా మీరు ఒక్కరే వచ్చారా? ఎవరిని తీసుకొచ్చారా? మీరు ఒక్కరే వచ్చారా? పైగా ఆత్మీయులుగా రండన్లా, లేకపోతే ఆత్మీయుడా రా అనలా. ఏమని పిలిపేంటి? బ్యాన్ వేశారు కదా మనోళ్ళు. ఆత్మీయ సహవాసం అంటే అర్థం ఏంటి? సహవాసముగా రండి, సహవాసంలోనికి రండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, సహవాసంగా వచ్చారా, సింగిల్గా వచ్చారా? మత్తయ్య గారు సింగిల్గా వచ్చాడా, సహవాసంతో వచ్చాడా? ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు, ఒక సహవాసంతో వచ్చాడు, ఒక సహవాసాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన విందుకు పిలవబడిన వాళ్ళందరూ ఎవరు? ఆయన స్నేహితులు. ఎవరిని పిలుస్తాడు చెప్పండి? ఆయన సుంకరి ఆయనతో పాటు ఉన్న సుంకర్లందరినీ ఏం చేశాడట? పిలుచుకొచ్చాడట. దేవుని సన్నిధికి వస్తున్న మీరు ఏ రోజైనా ఎవరినైనా పిలుచుకొచ్చారా? వస్తే ధన్యులు, లేకపోతే దొంగలు. మీరు ఏ టైప్ అన్నమాట? మెల్లగా వచ్చి మీరు తినేసి వెళ్ళిపోయే టైప్ తప్ప ఎవరికి తినిపించే టైప్ మాత్రం కాదు. ఏంటది తినేసి వెళ్ళిపోవడం? భోజనమే కాదు, ఇక్కడ వాక్యం ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు తినేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఈ వాక్యం ఎవరికి తినిపించరు. అందుకే మీరు గమనించండి, ఆ రోజు మత్తయ్య గారి విందు చేశారు తన ఇంట్లో, తర్వాత ప్రభువు కూడా విందు పెట్టాడు. ఈయన విందు ఏంటి? మత్తయ్య గారి విందులో ప్రభువు విందు. ఏ విందు? ఈయనది వాక్యపు విందు, మరి ఆయనది శరీరానికి సంబంధించిన విందు. మరి ఈయనదేంటి? ఆత్మకు సంబంధించిన విందు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ప్రభువు చెప్పిన బోధ అనేక మంది సుంకర్లు ఏం చేసిందట? పట్టేసుకుందట. అందుకే విందు కోసం లోకం చెప్పుకుంటుంది, క్రీస్తు కోసం
ఆ విందులో పాల్గొన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు, బా ఏం మాటలండి. ఆ విందులోనే ప్రభువు చెప్పాడు, నేను నీతిమంతుల్ని పిలువ రాలేదు, నేను పాపుల్ని పిలువ వచ్చి తిని. ఆ విందులో నేను ప్రకటించిన వాక్యం దద్దరిల్లిపోయింది. ఏంటిదంటే, ఇదిగో ప్రభు పిలిచేది ఎవరినట? యూదులందరూ, పరిసయ్యులందరూ పాపుల్ని పొమ్మంటున్నారు, నువ్వు పాపివి పొమ్మంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, పాపిని రమ్మంటున్నాడు. ప్రభువు పాపిని పిలుస్తున్నాడు. నిజమే, మనం పాపులమే. పాపులమైన మనల్ని ఒకే ఒక్కడు పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కడు నువ్వు పాపివురా పొమ్మంటున్నారు. ఒక ప్రభువు మాత్రం పాపిని రమ్మంటున్నాడు. అలా రమ్మంటున్న ప్రతి ఒక్కరిని పిలుచుకొచ్చారట. రండి. ఆ రోజు ప్రతి పాపి హృదయం ఆనందంతో నిండిపోయింది. అందుకే మత్తయి గారి విందుతో కడుపు నిండిపోయింది. నెక్స్ట్ ప్రభు వాక్యంతో ప్రతి ఒక్కరి హృదయం నిండిపోయింది. అంటే ఒక విందు అనేక మందిని ఏం చేసేసింది? మార్చి ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసింది. ఒక సహవాసాన్ని. కానీ విచిత్రం ఏంటంటే, ఈ సహవాసం కోసం ఆయన కొన్ని ఉపవాసాలు చేయవలసి వచ్చింది. ఏంటి ఆ ఉపవాసం? ఒకటి, అధికారాన్ని వదిలేశాడు. మనం భోజనం వదిలేస్తామేమో, ఆయన ఏం వదిలేశాడు? అధికారాన్ని వదిలేశాడు. రెండవది, ధనాన్ని వదిలేశాడు, సంపద వదిలేశాడు, రోమా సహవాసం వదిలేశాడు, క్రీస్తు సహవాసంలోనికి వచ్చేసాడు. రోమా రాజులతో ఉన్న బంధాలు తెంపేసుకున్నాడు, క్రీస్తుతో అనుబంధం పెంచుకున్నాడు. పెంచుకోవడమే కాదు, తనలా అనేక మంది సుంకర్లను ఎక్కడ తీసుకొచ్చేసాడట? క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చేసాడట. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు, నువ్వెంతమందిని తీసుకొచ్చావు? ఇంకా చెప్పాలంటే, తీసుకురావడానికి నువ్వేం చేసావు? చెప్పండి. ఎవరినైనా తీసుకురావడానికి మీరు ఏం చేశారు? ఈరోజు ఏం చేశారా? పోనీ కనీసం ఎవరినొకరు తీసుకురాడు. కొంతమంది ఉంటారు చూడండి, ఒరే ఈరోజు నా పుట్టినరోజురా అని కేక్ తెస్తాడు వాడు. కనీసం కొంతమంది ఏం చేస్తారు? ఆ కేక్ కోసమని వస్తారు. అవునా కదా? చర్చికి వచ్చేటప్పుడు కేక్ తెచ్చి ఎక్కడికి వస్తున్నారు అనుకోండి, ఆ కేక్ తినడానికి ఆయన ఏమొస్తాడు? పైగా రమ్మంట రాడా? కేక్ కోయడానికి రమ్మంట రారా? వస్తారు. నడు రోడ్ల మీద కోసుకుంటున్నారు కదా చాలామంది. ఇప్పుడు యవనస్తులందరూ ఎక్కడికి వస్తున్నారు? నడు రోడ్ల మీద కోస్తున్నారు. నడు రోడ్ల మీద కేకలు వేస్తూ కేకులు కోసుకుంటున్నారు. అక్కడ కాదు. నీ అల్లరు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎక్కడ తీసుకురా? చర్చికి తీసుకురా. అరే ఈరోజు నా పుట్టినరోజు, ఏముంది? కేక్ కటింగ్ ఉంది. మీరందరూ ఏం చేయాలి? రండి. మీ పని ఏంటి తెలుసా? తీసుకురావడం మీ పని. తీసుకొచ్చిన వాళ్ళని కట్టడం ఎవరి పని? తీసుకురావడం మీ పని. మత్తయ్య గారు తీసుకురావడం ఆయన పని, వచ్చిన వాళ్ళని కట్టేసుకోవడం ప్రభు పని. చర్చికి నడిపించడం మీ పని, చర్చికి వచ్చిన వాడిని వాక్యంతో కట్టడం ఇక్కడ నిలబడినటువంటి బోధకుడు పని. ఆ బోధకుడు వాక్యం చెబితే వాక్యమై ఉన్న ప్రభు వాళ్ళని పట్టుకుంటాడు. ఆ రోజు మత్తయ్య గారి విందులో ఎలాగైతే ఆయన పట్టుకున్నాడు, ఈ రోజు కూడా ప్రతి సహవాస కొడుకులు ఆయన పట్టుకుంటాడు. ఆ సహవాసానికి నీ సహవాసం ఎవరున్నారు వాళ్ళని తీసుకుని వస్తున్నావా? ఆ రోజు మత్తయ్య గారి సహవాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చాడట. ఎక్కడ తీసుకొచ్చాడంటే, ప్రభువు నన్ను పిలిచాడు, మీరు కూడా రండి, మీరు కూడా రండి. అలా తీసుకుని వచ్చి ప్రభువు పాదాల దగ్గర పడేసాడంటే, ఆ దెబ్బతో అనేక మంది ఆయన శిష్యులు అయిపోయారట. ఆయనను వెంబడించువారు అనేకులైపోయారట. ఎవరు? సుంకర్లు, అధికారులు. కొంతమంది మారనుకుంటాం మనం, కానీ అలాంటి వాళ్ళని కూడా మార్చచ్చు. మీ ఫ్రెండ్స్ని చూసి నువ్వు మారనుకుంటున్నావేమో, నీ బంధువులు చూసి మారనుకుంటున్నావేమో, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు చెబితే మారరు. మత్తయ్య గారు ఏం చెప్పడానికి ట్రై చేయాల, మరేం చేశాడు? వినిపించడానికి ట్రై చేశాడు. ప్రభు చెప్తే మారతారు. మనం ఎక్కువ శాతం వినిపించడానికి ట్రై చేయాలి, వినిపించడానికి ప్రయత్నించాలి. మత్తయ్య గారు చేసిన పని ఏంటంటే, ఆయన వినిపించడానికి ట్రై చేశాడు, వినిపించాడు. ప్రభు వాళ్ళని పట్టేసుకున్నాడు. ఒక ఉత్తముడు చేసిన ఉత్తమమైన కార్యక్రమం. ఆయన మన ప్రశ్నిస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు?
ప్రభు నిన్ను పిలిచాడు కదా అక్కడికి, నువ్వేం చేసావు? నన్ను పిలిచాడు, నేను వచ్చాను, నాతో పాటు అనేక మందిని తీసుకొచ్చాను. నువ్వు వస్తున్నా నువ్వేం చేస్తున్నావు అని నన్ను ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తే ఈ ప్రశ్నకు మనం ఏం సమాధానం చెప్తాం? ఒకవేళ అడిగితే ప్రభు సహవాసానికి పిలవడానికి నువ్వేం చేసావు? ఏం చేసావు? ఆయన చేసాడట ఒక గొప్ప విందు. ఒకవేళ నువ్వు అలాంటివి చేయలేకపోవచ్చేమో, కానీ నీ స్థాయికి తగ్గట్టు, ఎందుకంటే ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన ఒక పని చేశాడు. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు కూడా ఒక పని చేయాలి. అదేం చేసావు? నువ్వేం చేస్తావో తెలీదు, కానీ కొంతమందిని నువ్వు ఆత్మీయ సహవాసంలోనికి నడిపించాలి. కొంతమందిని ఆత్మీయ సహవాసంలోనికి నడిపించాలి. అలా నడిపించకపోతే నీ పిలుపులు వృధా. అందుకే నీ అంతటి నువ్వే వస్తే ఆ పక్షవాయువు కలిగిన వాడిని ఎలాగైతే పంపేశాడో అలా నిన్ను కూడా పంపేస్తాడేమో. నువ్వు పనికి రావురా. అలా చెప్తున్నాను. మత్తయ్య గారిని ఎందుకు పిలిచాడు తెలుసా? మత్తయ్య గారు ప్రభు దగ్గర నడిపించే టైపు. మరి వాడే నడవలేడు, నడవలేకుండా వచ్చాడు. నడవలేని వాడిని ఏం చేశాడు? పంపించేశాడు. నువ్వు లేచి పొమ్మని, నీ ఇంటికి పొమ్మనట. నువ్వే నడవలేవు, నాతో నువ్వే నడిపిస్తావు. కొంతమంది అలా పక్షవాయువు కలిగిన వాళ్ళు ఉంటారు. పై సందర్భం చాలా విచిత్రంగా ఉంటుందండి. ఎలాగో తెలుసండి, వాడు రాలేదు. పక్షవాయువు కలిగిన వాడు వచ్చాడా? రాలేదు. ఏం చేశారు? అతన్ని తీసుకొచ్చారు, మోసుకొచ్చారట. కొంతమంది ఉంటారు, వీడు రాడు, వాళ్ళని ఎవరు ఏం చేస్తారు? బలవంతంగా తీసుకొస్తారండి. అవునా కదా? నేను మమ్మల్ని అడుగుతున్నా, మీ అంతటి మీరే వస్తున్నారు ఎక్కడికి? ఎవరన్నా బలవంతంగా తీసుకొస్తున్నారా? బలవంతంగా మిమ్మల్ని ఎవరైనా తీసుకొస్తే చెప్పండి, మీరు పక్షవాయువుతో మంచాన పడి ఉన్నవాడితో సమానం. మీరు అప్పుడు అయితే మంచం మీద ఉన్నాడు, మీరైతే మంచం మీద లేరు. మీరు నడుస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో మీరు పక్షవాయువుతో పడి ఉన్నట్టే. పక్షవాయువుతో పడి ఉన్నవాడితో సమానం మీరు. అందుకే ఎవరో మిమ్మల్ని బలవంతంగా ప్రేరేపించి మరి ఇక్కడ తీసుకొస్తున్నారు మిమ్మల్ని. ఎవరు పోరో పడలేక, ఎవరి మాటలు వినలేక, కాసేపు అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు పక్షవాయువుతో పడిపోయిన వాడితో సమానం. ఒకవేళ నువ్వు వచ్చిన ప్రభు అంటాడు, ఇక్కడి నుంచి పొమ్మంటాడు. లేదు, నీ అంతటా నువ్వే ప్రభువును వెంబడిస్తూ ఉంటే ఆయన వాక్యం ప్రేమతో నువ్వు వింటాడు. ఎందుకంటే మత్తయ్య గారు విన్నారు, ఎన్నోసార్లు విన్నాడు ఆయన. అందుకే ఆయన పిలవగానే పరిగెట్టుకుపోయాడు. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రభువు వెంబడి వెళ్ళుంటాడు. ఈయన ప్రభువుని ఎన్నోసార్లు చూస్తుంటాడు, ప్రభు మాటలు ఎన్నోసార్లు వినుంటాడు. అందుకే ఆయన దగ్గరకు పిలుపు వచ్చింది. ప్రభు అంటే నీకు ఇష్టమా? అయితే ఆయన నిన్ను పిలుస్తాడు. ప్రభు అంటే నీకు ఇష్టం లేదా? నిన్ను ఎవరో బలవంతంగా తీసుకొస్తున్నారా? అయితే ఆయన అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి పో అంటాడు. నీ మంచం ఎత్తుకు నువ్వు ఎక్కడి నుంచి పో. ఒకవేళ దేని అవసరంతో నువ్వు వస్తున్నావో, ఎలా నువ్వు వస్తున్నావో ఒకసారి గమనించుకో. నువ్వు ఎలా వస్తున్నావు నిన్ను ప్రశ్నించుకుంటే నీకే అర్థం అవుతుంది. ఒకవేళ నువ్వు అలాగే వస్తాయని అంటాడు, నీ వల్ల నాకేం ఉపయోగం లేదు, పొమ్మంటాడు. లేదా మత్తయ్య గారిలో ఉంటే నువ్వు రా, అనేక మంది నిన్న దగ్గరికి నడిపించేవాడి దగ్గరికి ఆయన వస్తాడు. సమరయ స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఆయనే వెళ్ళాడు. ఆయన వెళ్ళి అంటాడు, తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆవిడ వెళ్ళి ఏం చేసింది? అనేక మందిని ఆయన దగ్గరికి నడిపించింది. నువ్వెవరు? నడిపించే టైపా, లేకపోతే నడవలేని పక్షవాయువు కలిగిన వాడువా? నువ్వు నడిపించే టైపా, లేకపోతే నిన్నే ఎవరన్నా మోసుకొస్తున్నారా? నీ స్థితి ఏంటి? ఒక్కసారి మనం మత్తయ్య గారిలో ఉన్నామా, లేకపోతే పైన పక్షవాయువు కలిగిన వాడితో సమానమా? ఎలా ఉన్నారు మీరు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పుకోండి. మీ స్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. ఏం చేసావు నువ్వు? ప్రభు సన్నిధిలో నువ్వేం చేసావు? ఏం చేస్తున్నావు? నీ స్థితి ఏంటి? నీ స్థాయి ఏంటి? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం మీకే అర్థమవుతుంది. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఒక్కసారి మన ఆత్మను మనం ప్రశ్నించుకుందాం. ఈ ఆత్మీయ సహవాసం ద్వారా, ఈ ఆత్మీయ సహవాసంలో మీరే వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా తీసుకొచ్చారా? లేకపోతే మీరు ఒక్కరే వస్తున్నారా? ఇంకెవరినైనా తీసుకొస్తున్నారా? ఒకసారి ప్రశ్నించుకోండి. ప్రార్థనలోకి మనం వెళ్ళిపోతాం.